మూవీ పెట్టింది పొద్దున మా పిన్ని. నేను చూడలే ఇప్పటి వరకు. బాయ్స్ మూవీలో జెనిలియా వస్తే తనని చూసి మా పిన్ని అచ్చం నీలాగే ఉంది జెనిలియా. బాగుంది. మా అక్క లావు వేసింది. ఉప్పు తక్కువ వేసింది, మర్చిపోయింది. నాకు నెయ్యి కారపొడి అంటే చాలా ఇష్టం. టమాటా పచ్చడి తింటాలే కానీ నెయ్యి కారపొడి. ఇప్పుడే గాయస్ లెగిచా, ఇంకా తినలేదు, బ్రష్ కూడా చేయలేదు. నేను మా వదిన రేయాన్ అందరం వెళ్తున్నాం మా అత్త వాళ్ళ ఇంటికి. తను చూడండి ఇంకా రెడీ అవ్వాలి. బ్రేక్ఫాస్ట్ కానీ చేయలేదు, తినేసా. అట్లుంటుంది. పుచ్చకాయ రాత్రి తెప్పించుకుంది మా అమ్మాయి బాజీ, మా అక్కోళ్ళ అమ్మాయి. 100 రూపాయలు అంటండి పుచ్చకాయ. ఓకేని ఇది ఉంది కదా, దీంతో మా రంజాన్ నెలలో చేసుకుంటాం షర్బత్, బాగుండిద్ది. అది చేయమని చెప్పింది. ఇది నేను అక్కడి నుంచి తెచ్చాను, కానీ కొంచెమే ఉంది, ఎక్కువ లేదు. కానీ మళ్ళీ తీసుకెళ్తాను అక్కడ చేసుకుందాంలే అని. వీళ్ళు రెడీ అవుతున్నారు ఊరికి వెళ్తాను. అవును, ఇదే ఫిర్ చాందిని తూ బ్యాతి నేను వస్తానంటుంది అమ్మాయి. ఇద్దరా యాక కానీ ఏమని హస్ దగ్గి తూ బ్యాతి తీసుకెళ్ళట్లేదు. ఎందుకు అంటే వీళ్ళిద్దరు ఒకసారి ఉంటే గోలు చేస్తారు, అందుకోసం. పాప చూడండి ఎలా పెట్టిందో బేస్. ఒక్కమా తీసుకెళ్ళలేను నేను ఇద్దరిని కూడా, ఎందుకంటే గోల చేస్తారు వీళ్ళిద్దరు కలిస్తే. మామూలుగా ఉండదు గోల. తు గోల కర్తానా చాందిని అయితే వస్తా. రెడీ అయిపోయాం, బయలుదేరుతున్నాం. గుంటూరు వెళ్తున్నాం గాయ్. చూడండి గాయస్, 2 జళ్ళు. వచ్చేసాం గాయస్, వచ్చేసాం. ఈ ప్యాంటు మొన్న చెప్పాను కదండి, చాలా పెద్ద సైజు వచ్చింది అనేసి. ఇప్పుడైతే మళ్ళీ అది ఎక్స్చేంజ్ పెట్టాము, ఇంకో ప్యాంట్ వచ్చింది, చూద్దాం. కరెక్ట్ సైజే. ఇంటికి వచ్చేసాం, వెళ్ళి అలా పడితే అలా ఉంది. వారం అయిపోయింది కదా. ఇదిగోండి వేసుకున్నాడు ఆ షర్ట్ మీదకి ఆ ప్యాంట్ అంట మా అబ్బాయి. అచ్చా రే, బాగుంది బాగుంది అంటుంటే ఎక్కరిస్తున్నారులే మీరు అంటున్నాడు. ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేస్తే ఇట్లా కొనుక్కొని బొమ్మలు చూపిస్తారు. బ్లింకిట్ అంట, బ్లింకిట్ మన ముందు ఇస్తా ఆర్డర్ అయితే పెట్టామండి. ఈ షర్బత్ అయిపోయింది, కొంచెమే ఉంది. రేపు రంజాన్ నెలలో కూడా పనికొచ్చింది కదా అని తీసుకున్నాం. బాగుంది, చాలా ఇష్టం. మా అక్క వాళ్ళ అమ్మాయికి ఇష్టం షర్బత్. బ్రెడ్ ప్యాకెట్ ఇది, ఎందుకంటే రేపు టిఫిన్ కిందకి బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ చేద్దామని. శాండ్విచ్ ఆవకాడతో చేస్తాము శాండ్విచ్. 125 రూపాయలు. దీనికి ఏమి డబ్బులు ఎక్స్ట్రా పడలేదు మనకి. ఒకటి తీసుకుంటే 40 రూపాయలు అలా పడుతుందంట ఛార్జ్. ఒకటి కంటే 2-3 తీసుకుంటే తక్కువ పడుతుందంట. ఆవకాడ కూడా చాలా పెద్దగా ఉంది. మనం ఇక్కడ మార్కెట్లో తీసుకుంటే పచ్చగుంటి అవి పండాలంటే చాలా టైం పడింది. ఇదైతే పండింది. వెయిట్ చేస్తాను టిఫిన్ కిందకి. ఇదిగోండి, ఈ అమ్మాయి కడుపులో నొప్పిగా ఉందంట. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయికి టాబ్లెట్ అడిగింది, చచ్చిపోయింది. టాబ్లెట్ లేదు ఇక్కడ, షాపులు తీయలేదంట. అంగాళ్ళు మొదలు పెట్టారు పేర్లు చూసుకుంటాం. చాలా ఉన్నాయంట. ఉన్నాయి మా అమ్మాయి తల్లపేలు. ఏమి ఏడుస్తుంది.
మొహం చూడండి నా బాధ ఎవరికి తెలియదు గాయస్. ఎందుకు తెలియదు, అందరికీ తెలుసు గాయ. ఎవరికి తెలియదు. ఇవ్వండి అన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. షర్బత్కి మళ్ళీ ఉండి నాకు కొంచెం ఇవ్వండి, టేస్ట్ చేస్తా. మా అమ్మాయికి ఇష్టం ఉండదు ఇది. బాగా సూపర్ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నాకు భలే ఇష్టం, నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. తాగాలి తాగాలి అనుకుంటున్నా. మా పిన్ని ఇక్కడ ఉండిదిగా ఈరోజు నాకు వచ్చింది ఫ్రెండ్స్ తాగేది. చాలా చాలా తాగుతా, ఇంకెప్పటికీ గుర్తురానంత. ఇదైతే పాత డబ్బా ఉంది, పోయిన సంవత్సరం కంటే ఆ పై సంవత్సరం డబ్బా ఇది. అయితే టైం అయిపోయిందంట, అందుకని ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను. పడేసి కొంచెమే ఉందిలేండి, వేస్ట్ అయిపోయింది. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అని ఇస్తే వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి. ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. ఇంకా మొన్న ఒకళ్ళు అయితే కామెంట్ చేశారండి, నా పేరు కూడా రేష్మా అని అనేసి. అవును, మా ఇంట్లో 2 రేష్మాలు ఉన్నారు. మా వదిన పేరు కూడా రేష్మా, అక్క వాళ్ళ అమ్మాయి పేరు కూడా రేష్మా. అప్పుడు 2 పేర్లు ఉన్నప్పుడు మేము పెద్ద రేష్మా చిన్న రేష్మా అని పిలుస్తాము. సూపర్ है. అప్పటి టేస్ట్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్. గుట్టు బాత్ కాదు, గుట్టు బాత్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. అప్పటి టేస్ట్ గుర్తొచ్చింది నాకు. సంవత్సరం క్రితం తిన్నా, ఇక్కడ తాగా తాగా షర్బత్. బాగుండిది టేస్ట్ సూపర్ మాత్రం. టేస్ట్. ఇప్పుడే అన్నం తిన్నాం. భలే ఉంది. వచ్చాం మధ్యాహ్నం 1ంటికి వచ్చామండి. 1ంటికి వచ్చి అక్కడ నుంచి వచ్చేటప్పుడే నేను టమాటా పచ్చడి తెచ్చాను. టమాటా పచ్చడి మా అక్క ఇడ్లీలోకి టమాటా పచ్చడి చేస్తే ఇంకా తీసుకెళ్ళమని చెప్పింది, అది తెచ్చాను. ఇంకొచ్చి గబగబా అన్నం, గబగబా ఏం లేదులేండి, వచ్చి అన్నం వండేసుకొని ఇంకా టమాటా పచ్చడిలో అప్పడాలు నంచుకొని తినేశారు. ఇంకా టీవీ చూస్తూ అంతే పనుకున్నాము అందరము. ఇంకా లేచి నేను 5ంటికి లేచి కాఫీ తాగి ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. వెళ్ళేటప్పుడు ఇల్లంతా నీట్గా పెట్టుకుని వెళ్ళాను కదా, కానీ వచ్చేటప్పుడు అయితే ఇల్లు అసలుకి అంటే మనం వాడకపోయినా కొంచెం మట్టిగానే ఉండేదిగా, దుమ్ముగా. ఇంకా అలాగే ఉంది. వచ్చి ఇంకా పనుకున్నాక 5ంటికి లేచి కాఫీ అది తాగేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఆ తర్వాత అయితే మా అక్క వాళ్ళ అమ్మాయి, మా పెద్ద అమ్మాయి అయితే ఇల్లు ఉడ్చుకొచ్చింది. నేను ఇల్లు తుడిచాను. ఇల్లేమో ఇంకా లేచి పానీపూరీలు అయితే తెచ్చారు. మా అబ్బాయి వెళ్ళి పానీపూరి తెచ్చాడు, ఇంకా తింటున్నారు. ఇంకా సాయంత్రం ఏదో ఒకటి చేయాలి. ఎండు చేపలు ఉన్నాయి కదా, అదైతే నానబెట్టాను. ఎండు చేప టమాటా చేయాలి. అచ్చేయండి పానీపూరి సాతు పానీపూరి వచ్చింది కషు. మా ఇంటికాడ బాగుంటాయి పానీపూరి, నేను ఎక్కడ తినలే కానీ మా ఇంటికాడ అయితే తింటాను, టేస్ట్ బాగుంటాయి. అలాగే कैसे है పానీపూరి. నేను ఇప్పుడే ఎందుకు చెప్పేస్తున్నానంటే తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వదు, నాకు పిల్లలు ఉన్నారు కదా, ఇంకా అందుకోసం ఇలాగే చెప్పేస్తున్నాను అన్ని మాటలు కూడా. ఇల్లు అయితే తుడిసేసాం. టైం వచ్చేసి ఇదిగోండి 6:30 అవుతుంది. ఇంకా పిల్లలకి నీళ్ళు పెట్టాను, ఒక్కొక్కరు స్నానాలు చేసేస్తారు. ఏం పెట్టుకుంటున్నావు చెప్పు. మెంతులు కొబ్బరి నూనె పెట్టుకుంటుంది. ఏం చేశారు? బాయ్స్ సినిమా పెడితే అందులో బాయ్స్ మూవీ పెట్టింది పొద్దున మా పిన్ని. నేను చూడలే ఇప్పటి వరకు. బాయ్స్ మూవీలో జెనిలియా వస్తే తనని చూసి మా పిన్ని అచ్చం నీలాగే ఉంది జెనిలియా అని చెప్పింది. చెప్తే అని చెప్తే నేను అనుకున్నా జెనిలియా నల్లగా ఉంది కాదు.
ఎక్కడ వాళ్ళ బాబాయ్ చూసి అరుస్తారేమో అనేసి అలా చేస్తుంది మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే.